भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ఓం మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉండండి పేరెంట్స్కి ఇన్స్ట్రక్షన్ ఇస్తూ ఉండండి, పిల్లలు వస్తారు. హరి ఓం. ఆత్మీయులందరికీ స్వాగతం సుస్వాగతం. ఈరోజు జరిగే పాద పూజకు విచ్చేసిన ఆత్మీయులందరికీ హృదయపూర్వక నమస్సుమాంజలు. పేరెంట్స్ అందరూ మీ పిల్లలందరూ వచ్చారు కదా, చక్కగా పిల్లల్ని కింద కూర్చోబెట్టుకోండి. మీరంతా కూడా కుర్చీలో కూర్చునండి. మీ దగ్గర ఉన్న వస్తువులన్నీ కూడా కింద పెట్టుకోండి. ఆ సెల్ ఫోన్లన్నీ తీసి జేబులో పెట్టుకోండి. స్విచ్ ఆఫ్ చేసుకోండి, అంటే సైలెన్స్ మోడ్లో పెట్టుకోండి దయచేసి. ఎందుకంటే ఇది జరిగే పాద పూజ ప్రోగ్రాం కాబట్టి మనం అందరం బాగా వహిస్తుంటాము. సెల్ ఫోన్ మాట్లాడుతూ కానీ సెల్ ఫోన్ వీడియోలు తీయడం కానీ చేయకండి. మనకు గ్రూప్లో ఉంటాయి అవన్నీ ఫొటోస్, తర్వాత చూసుకోవచ్చు, వీడియోస్ అన్నీ ఉంటాయి. అందరు స్విచ్ ఆఫ్ చేసుకొని లోపల పెట్టేసుకోండి. కానీ అందరు సైలెన్స్ ఉండాలి, ఎవరు కూడా మాట్లాడొద్దమ్మా. పిల్లలు కింద కూర్చోండి. హలో 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 చెక్ హలో హలో. పిల్లలు కింద కూర్చోవాలన్నా, ఎవరు కూడా కుర్చీలో కూర్చోవద్దు, పేరెంట్స్ పైన కూర్చోవద్దు. హలో హలో హలో. పాద పూజ జరుగుతున్నంతసేపు మీరు అనుకోవచ్చు పిల్లలు మాత్రమే మాకు పాద పూజ చేస్తున్నారని మీరు అనుకుంటే అది పొరపాటు. ఎందుకు ఈ మాట చెప్తున్నంటే, కేవలం పిల్లలు ప్రత్యక్షంగా చేస్తుంటే పరోక్షంగా మనం చేస్తుంటాం. ఎలాగంటే మన అమ్మను మనం తెలుసుకుంటూ, మన నాన్నను మనం తెలుసుకుంటూ పూజ చేస్తాం. కాబట్టి ఇక్కడ అందరం కూడా భాగస్తులమే, అందరం పాద పూజలో భాగవహించే వాళ్ళమే. కాబట్టి అందరూ కూడా మనస్ఫూర్తిగా మనసా వాచా కర్మేణ త్రికరణ శుద్ధిగా ఇక్కడ చెప్పే మాటలు వింటూ అందరం భాగవహిద్దాం. ఒకసారి అందరూ చెప్పండి, నమస్కారం పెట్టుకోండి. పిల్లలందరూ నమస్కారం పెట్టుకోండి, పెద్దలు కూడా నమస్కారం పెట్టుకోండి అమ్మా. పిల్లలు నమస్కారం పెట్టాలి, పెద్దలు నమస్కారం పెట్టుకోవాలి. ఆల్ ద పేరెంట్స్ అండ్ చిల్డ్రన్ నమస్కార ముద్ర. బయట ఉన్న వాళ్ళు కూడా, పేరెంట్స్ ఆల్సో బయట ఉన్న వాళ్ళు వినపడుతుంది అనుకుంటున్నాను. నమస్కార ముద్ర ఎవ్రీబడి, చిల్డ్రన్ అండ్ పేరెంట్స్. చేతులు జోడించాలమ్మా, ఒక్కసారి చెప్పండి. మాతృదేవో భవ మాతృదేవో భవ మాతృదేవో భవ మాతృదేవో భవ మాతృదేవో భవ మాతృదేవో భవ పితృదేవో భవ పితృదేవో భవ పితృదేవో భవ పితృదేవో భవ పితృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ ఆచార్య దేవో భవ ఆచార్య దేవో భవ ఆచార్య దేవో భవ అతిథి 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 దేవో భవ. అమ్మా, ఎవరక్కడ మాట్లాడేది? దయచేసి ఎవరు మాట్లాడద్దమ్మా, అందరు కూర్చొని ఉండాలా, ఎవరు మాట్లాడద్దు. నమస్కారం పెట్టుకోండి అందరు కూడా. బయట ఉన్న వాళ్ళు కూడా సైలెంట్ అండ్ ప్లీజ్. పేరెంట్స్ చిల్డ్రన్ అందరూ సైలెంట్. వాలంటీర్స్ టేక్ కేర్. వాలంటీర్ కొద్దిగా చూడండి, వాళ్ళను కూర్చోబెట్టండి, అందరినీ సైలెన్స్ ఉంచండి ప్లీజ్. ఒక్కసారి నమస్కారం పెట్టుకోండి అందరు కూడా. ఒక్కసారి మనకు జీవితంలో ఈ జన్మంటూ ఇచ్చిన తల్లికి ఒకసారి నమస్కారం పెట్టుకుందాం, తండ్రికి నమస్కారం పెట్టుకుందాం, గురువుకి నమస్కరించుకుందాం. భారతీయ సనాతన ధర్మం ప్రకారంగా వేదాలు మనకు అందించిన గొప్ప శాస్త్రం ఏంటంటే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. సంస్కారవంతమైన స్థితిలో మనం గురువులను నమస్కరించుకునే స్థితి రెండు చేతులు జోడించి నమస్కరించుకోవాలా. ఇది మన భారతీయ సంస్కృతి. షేక్ హ్యాండ్ ఇవ్వడం కానీ, హాయ్ కానీ, బాయ్ కానీ ఇది మన సంస్కృతి కాదు. అందుకే గురువులు ఎప్పుడు కనపడ్డా శిరస్సు వంచి చేతులు జోడించి నమస్కరించుకోవడం ఇది మన సంస్కృతి. అమ్మకి నాన్నకి ఎలా నమస్కారం పెట్టుకోవాలంటే చేతులు జోడించి సరిపోదు, అది పాద నమస్కారం చేసుకోవాలి. రెండు చేతులు కాళ్ళపై నానించి శిరస్సు వంచి నమస్కరించుకోవాలి. ఇది మన ధర్మం, మన బాధ్యత. కాబట్టి పిల్లలందరూ ఒక్కసారి నమస్కారం పెట్టుకోండి, కళ్ళు మూసుకోండి. పెద్దవాళ్ళందరూ నమస్కారం పెట్టుకోండి, కళ్ళు మూసుకోండి. ప్రపంచంలో ఎవరైతే అమ్మా నాన్న మాట విన్నారో, ఎవరైతే అమ్మకు నమస్కరించుకున్నారో, నాన్నకు నమస్కరించుకున్నారో, అంటే గౌరవప్రదంగా తల్లిదండ్రుని చూశారో వాళ్ళను జీవితాంతం ప్రపంచం ఉన్నంత కాలంగా కొనియాడుతూ ఉన్నారు.
అందుకని పిల్లలు ఒక్కసారి అమ్మకి నమస్కరించుకుందామా? చేతులు జోడించండి. నాన్నకు నమస్కరించుకుందాం. ఒక నిమిషం. డాక్టర్ భార్గవి ఇస్ దేర్. వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు ఉన్నారా? 7th స్టాండర్డ్ భార్గవి చెయ్యొద్దండి. తల్లిదండ్రులు భార్గవీస్ మదర్, భార్గవీస్ ఫాదర్. 7th స్టాండర్డ్ భార్గవీస్ మదర్, భార్గవీస్ ఫాదర్. ఎక్కడికి వెళ్ళారు? వచ్చారా నీతో? చూడండి. ఫాదర్స్ నేమ్ వెంకటేశ్వరరావు గారు. ఎక్కడున్నారు వెంకటేశ్వరరావు గారు? బయట ఏమైనా కూర్చున్నారా? ఫోన్ మరి ఓకే, స్టార్ట్. అందరు కూడా కళ్ళు మూసుకున్నాడా? ఒక్కసారి ప్లీజ్, పెద్దవాళ్ళు కూడా కళ్ళు మూసుకోండి, పిల్లలు కూడా కళ్ళు మూసుకోండి. నమస్కారం పెట్టుకుందాం ఒకసారి. అందరు కూడా శ్రద్ధగా పాట వింటూ మీ అమ్మ నాన్నను గుర్తు చేసుకుంటూ పాటలు లీనమైపోండి. హలో. అమ్మ మెచ్చిన చాలు అఖిల దేవతలంతా వచ్చి మెచ్చి వరములిచ్చినట్లు, అమ్మ దీవెనలంద అవని లోపలనున్న తీర్థయాత్రలు నెల్ల తిరిగినట్లు, అమ్మ చూపిన ప్రేమలందుకొన్నను చాలు సర్వత్ర విజయంబు సలిపినట్లు, అమ్మ పాదములెత్తి అనగి మ్రొక్కిన చాలు సకల ఆపదలెల్ల సమసినట్లు, అమ్మ మాట్లాడు దేవతంటరయవలయు ఘనము గను సేవ చేసిన కలుగు ముక్తి, గారవింసర శిసనగల్ల ధామ ధీర రఘురామ వరద గంభీర రామ. అమ్మ నాన్నకు మొక్కరా ఆది దేవుళ్ళు తల్లిదండ్రులు కాస్త కనికరంబును చూపరా, నిన్ను గన్నొల్లే దేవుళ్ళురా. అమ్మ నాన్నకు మొక్కరా ఆది దేవుళ్ళు తల్లిదండ్రులు కాస్త కనికరంబును చూపరా, నిన్ను గన్నొల్లే దేవుళ్ళురా. నీ ధ్యానమున వారు నీ ప్రాణమైనారు, నీ శ్వాసలో వారు నిండి పండైనారు. అమ్మ నాన్నకు మొక్కరా ఆది దేవుళ్ళు తల్లిదండ్రులు కాస్త కనికరమ్మును చూపరా, నిన్ను గన్నొల్లే దేవుళ్ళురా. అమ్మ నాన్నకు మొక్కరా ఆది దేవుళ్ళు తల్లిదండ్రులు కాస్త కనికరమ్మును చూపరా, నిన్ను గన్నొల్లే దేవుళ్ళురా. అండబాసిన నాడు పిండ కూడది ఎలా, అండబాసిన నాడు పిండ కూడది ఎలా, అండబాసిన నాడు పిండ కూడది ఎలా, అండబాసిన నాడు పిండ కూడది ఎలా. తిండి ఆళ్ళకు పెట్టారా వారి దండి దీవెనలంటారా, అమ్మ నాన్నకు మొక్కరా ఆది దేవుళ్ళు తల్లిదండ్రులు కాస్త కనికరములు చూపరా, నిన్ను గన్నొల్లే దేవుళ్ళురా. ఎలుక వాగనమెక్కి ఎల్ల లోకములంటూ తల్లిదండ్రుల చూసేరా, ఎంకయ్య తగు పుత్రుడనిపించేరా. తల్లిదండ్రుల చూసేరా, ఎంకయ్య తగు పుత్రుడనిపించేరా. అమ్మ నాన్నకు మొక్కరా ఆది దేవుళ్ళు తల్లిదండ్రులు కాస్త కనికరమ్మును చూపరా, నిన్ను గన్నొల్లే దేవుళ్ళురా. అమ్మ నాన్నకు మొక్కరా ఆది దేవుళ్ళు తల్లిదండ్రులు కాస్త కనికరమ్మును చూపరా, నిన్ను గన్నొల్లే దేవుళ్ళురా. తండ్రి మాటలు విని తరులందు నివసించే రాజే భోగములీడేరా, దశరథ రామచంద్రుడు చూడరా. రాజే భోగములీడేరా, దశరథ రామచంద్రుడు చూడరా. అమ్మ నాన్నకు మొక్కరా ఆది దేవుళ్ళు తల్లిదండ్రులు కాస్త కనికరమ్మును చూపరా, నిన్ను గన్నొల్లే దేవుళ్ళురా. కావడొక్కటి గట్టి కన్న వారిని మోసే అందులైన వారికి శ్రవణుండు అన్ని తానై నిలిచేరా. అందులైన వారికి శ్రవణ నిన్ను
దేవుళ్ళురా అమ్మ నాన్నకు మొక్కరా ఆది దేవుళ్ళు తల్లిదండ్రులు కాస్త కనికరమును చూపరా నిన్ను గన్నొల్లే దేవుళ్ళురా దాసులకెల్లా దాసోగామనుకుంటూ దాసుడు రఘురాముడు తల్లిదండ్రి దైవమను చూచాడేరా దాసుడు రఘురాముడు తల్లిదండ్రి దైవమను చూచాడేరా అమ్మ నాన్నకు మొక్కరా ఆది దేవుళ్ళు తల్లిదండ్రులు కాస్త కనికరమ్మును చూపరా నిన్ను గన్నొల్లే దేవుళ్ళురా నీ ధ్యానమున వారు నీ ప్రాణమైనారు నీ శ్వాసలో వారు నిండి పండైనారు అమ్మ నాన్నకు మొక్కరా ఆది దేవుళ్ళు తల్లిదండ్రులు కాస్త కనికరమ్మును చూపరా నిన్ను గన్నొల్లే దేవుళ్ళురా కాస్త కనికరమ్మును చూపరా నిన్ను గన్నొల్లే దేవుళ్ళురా కాస్త కనికరమ్మును చూపరా నిన్ను గన్నొల్లే దేవుళ్ళురా అలాగే కళ్ళు మూసుకోండి. ప్రపంచంలో ఇందాక పాటలో ఒకసారి ఒక్క మాట వివరిస్తాను, అందరం వినుంటారు. అండా బాసిన నాడు పిండాకుడదియాల, ఒక చక్కటి మాట చూసారా? జీవితం లోపల బ్రతుకున్నప్పుడు ఎలా చూసారో తెలియదు, కానీ చనిపోయిన తర్వాత మాత్రం ఈ మధ్యలో పెద్ద పెద్ద కటౌట్లు, ఫ్లెక్స్లు, ఆ తర్వాత పెద్ద పెద్ద ఫంక్షన్ హాళ్ళు, కొన్ని వేల మందిని పిలుస్తూ భోజనాలు పెడుతున్నారు, బాగానే ఉంది. కానీ బ్రతికుండగా ప్రేమతో ఆప్యాయతో బాధ్యతతో పెట్టేవాళ్ళు కరువైపోయారు. మీరని చెప్పట్లేదు, వ్యవస్థలో చెప్తున్నాను. అమ్మ ఆకలి అవుతుందా, ఎలా ఉందని చెప్పని దగ్గరకు వచ్చి పలకరించే పిల్లలు కరువైపోతున్నారు. వృద్ధులైన తర్వాత వాళ్ళ దగ్గరకు వచ్చి మందలిచ్చే వాళ్ళు కరువైపోతున్నారు. ఎవరి పనులు వాళ్ళు బిజీ, ఎవరితో వారే బిజీ. కానీ మీరు వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ పేరున సత్రాలు కట్టించినా దాన ధర్మాలు చేసినా వ్యర్థం నాన్న. అందుకే బ్రతికుండగా వాళ్ళ ప్రేమగా చూద్దాం, ఆప్యాయతగా పలకరిద్దాం, ఆప్యాయతగా అమ్మ ఎలా ఉన్నావు, ఏం కావాలని చెప్పని చూస్తే నిజంగా వాళ్ళ మనసు ప్రశాంతత ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా గమనించండి. ఇంకొక మాట చెప్తున్నాను, నేను కుర్చీల మీద కూర్చున్న పెద్దవాళ్ళని అడుగుతున్నాను, మనందరం కూడా మన అమ్మా నాన్నతో ఎలా ప్రేమగా ఉంటామో ఆ దశలో చూస్తారు పిల్లలందరూ కూడా. ఓహో, వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఇలా అమ్మా నాన్నని ప్రేమగా చూడాలనే భావన వాళ్ళకు కలుగుతుంది. కాబట్టి వాళ్ళు కూడా మనల్ని అనుసరిస్తూ మనల్ని చూస్తారు. మనమే పట్టించుకోకుండా వాళ్ళని చేదరించుకుంటే, దగ్గరకు వచ్చి మాట్లాడుతూ రేపో పక్క జరుగు పని చెప్పి అన్నట్టుంటే వాళ్ళు కూడా అదే చేస్తారు. ఓహో, అందుకని దయచేసి గుర్తుపెట్టుకోండి. పెద్దవాళ్ళందరూ రిక్వెస్ట్ చేస్తున్నాను, వాళ్ళు ఇచ్చిన జన్మనే ఇదంతా కూడా. అమ్మ కనుక ఈ జన్మని ఇవ్వకుంటే మనం పుట్టేవాళ్ళం కాదు, నాన్న కనుక బాధ్యత తీసుకోండి మనం పెరిగేవాళ్ళం కాదు. కాబట్టి ఆ వృద్ధాప్యం వచ్చిన తర్వాత వాళ్ళను ప్రేమగా చూద్దాం. కానీ ఇప్పటి సమాజంలో ఒక ఒరవడిపోతూ ఉంది. అంత బాగుంది, అన్నీ బాగున్నాయి, కానీ అందరు బాగుండాలి అనుకుంటా, కానీ అమ్మ నాన్న మాత్రం వద్దనుకునే స్థితి ఏర్పడుతూ ఉంది కొందరు. అందుకే వృద్ధాశ్రమాలు చాలా వచ్చేసాయి, ఎక్కడ చూసినా కానీ వృద్ధాశ్రమాలు వెలుస్తూ ఉన్నాయి. అలాంటి వృద్ధాశ్రమాలకు పంపించే స్థితిని కట్ చేద్దాం. అంటే ప్రేమగా మన దగ్గర పెట్టుకుందాం, అమ్మని నాన్నను ప్రేమగా చూసుకుందాం. అందరు కూడా ఒక్కసారి నమస్కారం పెట్టుకోండి ప్లీజ్. పేరెంట్స్ అందరు కూడా, పిల్లలందరూ కూడా నమస్కారం పెట్టుకోండి. మీకు అమ్మ అందించిన ప్రేమను గుర్తు చేసుకోండి. ఒకవేళ పాట విన్నా, మాట విన్నా, ఒకవేళ మాట వింటున్నప్పుడు, పాట వింటున్నప్పుడు బాధ అనిపిస్తారండి, కన్నీళ్ళు కార్చండి. ఎందుకంటే ఇంత మనం పెరిగే వరకు అమ్మ ఎన్ని సందర్భాలు బాధపడిందో, ఎన్ని సందర్భాలు ఏడ్చిందో ఈ స్థితిలో ఉన్నామంటే ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. పాటను అర్థం చేసుకుంటూ దాంట్లో లీనం అవుదాం. ఒక చక్కటి సందర్భం, అమ్మను గుర్తు చేసుకుందాం ప్లీజ్ ప్లీజ్. ఎవరేమి ఇచ్చినా ఎంగిలి చేయక కొంగు చాటున తెచ్చి దాచిపెట్టి, ఎవరేమి ఇచ్చినా ఎంగిలి చేయక కొంగు చాటున తెచ్చి దాచిపెట్టి, జ్వరము నాకున్నచో జాగారణము చేసి పత్యంబు నీ ఉండి స్వస్థపరచి, గాయంబు నాకైన కన్నీరు నువ్వు గార్చి కంటికి రెప్పవై కాపలుండి, గాయంబు నాకైన కన్నీరు నువ్వు గార్చి కంటికి రెప్పవై కాపలుండి, పస్తులు నీ ఉండి పాలను నాకిచ్చి దీర్ఘాయురస్తని దీవెనిచ్చి,
4 మాటలు నేర్పించి నడత నేర్పి తోలు బొమ్మను సంగ జీవాలయమున మనిషిగా నిలిపినట్టిని మమతకు నేను వందనములు చేతునమ్మని పాదములకు. హలో అమ్మా నీ కొందనాలమ్మా నన్ను గన్న తల్లి రోమాయమ్మ. అమ్మా నీ కొందనాలమ్మా నన్ను గన్న తల్లి రోమాయమ్మ. హలో హలో అమ్మా నీ కొందనాలమ్మా నన్ను గన్న తల్లి రోమాయమ్మ. అమ్మా నీ కొందనాలమ్మా నన్ను గన్న తల్లి రోమాయమ్మ. నవమాసాలు నన్ను మోసినవు పురిటి నొప్పుల బాధ కోర్చినవు. నవమాసాలు నన్ను మోసినవు పురిటి నొప్పుల బాధ కోర్చినవు. నీ పుడమి పైన జన్మనిచ్చినవు నీ పొత్తిళ్ళలో నన్ను పెంచినవు. ఈ పుడమి పైన జన్మనిచ్చినవు నీ పొత్తిళ్ళలో నన్ను పెంచినవు. పండు వెన్నెల్లాంటి బతుకు నాకిచ్చి పడరాని కష్టాలు పడుతున్నావమ్మా. అమ్మా నీ కొందనాలమ్మా నన్ను గన్న తల్లి రోమాయమ్మ. అమ్మా నీ కొందనాలమ్మా నన్ను గన్న తల్లి రోమాయమ్మ. కష్టాలెన్నో పడ్డావోయమ్మా నన్ను కనికరించి పెంచినావమ్మా. కష్టాలెన్నో పడ్డావోయమ్మా నన్ను కనికరించి పెంచినావమ్మా. ఉండి లేని మన బతుకులల్లా ఉన్నాదంతా మాకే పెట్టి. ఉండి లేని మన బతుకులల్లా ఉన్నాదంతా మాకే పెట్టి. తిన్నవమ్మా అని అడిగినప్పుడు తిన్నానంటూ వస్తులుండినావు. అమ్మా నీ కొందనాలమ్మా నన్ను గన్న తల్లి రోమాయమ్మ. అమ్మా నీ కొందనాలమ్మా మమ్ము గన్న తల్లి రోమాయమ్మ. నీవు లేక నేను లేనమ్మా జన్మ నీవు పెట్టిన భిక్ష ఓయమ్మా. నీవు లేక నేను లేనమ్మా జన్మ నీవు పెట్టిన భిక్ష ఓయమ్మా. నీవు లేక నేను లేనమ్మా జన్మ నీవు పెట్టిన భిక్ష ఓయమ్మా. నీవు లేక నేను లేనమ్మా జన్మ నీవు పెట్టిన భిక్ష ఓయమ్మా. నీ రుణమెట్లా తీరునో ఓయమ్మా జన్మ సార్థకం పెట్లవు నోయమ్మా. నీ రుణమెట్లా తీరునో ఓయమ్మా జన్మ సార్థకం ఎట్లవు ఓయమ్మా. దేవుడే కరుణించి వరము గోరామంటే అమ్మకు అమ్మయ్య జన్మనీయమంట. అమ్మా నీ కొందనాలమ్మా నన్ను గన్న తల్లి రోమాయమ్మ. 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 నాన్న నీ కొందనాలయ్యా నన్ను గన్న తండ్రి రోమాయయ్యా. నాన్న నీ కొందనాలయ్యా నన్ను గన్న తల్లి రోమాయయ్యా. భుజము పైనెత్తుకున్నావు నన్ను బుజ్జగించి పెంచినావు. భుజము పైనెత్తుకున్నావు నన్ను బుజ్జగించి పెంచినావు. గోరు ముద్దలు పెట్టినావు నన్ను గుండెలా కద్దుకున్నావు. గోరు ముద్దలు పెట్టినావు నన్ను గుండెలా కద్దుకున్నావు. అన్ని నీవై నాకు అండగా నిలబడి భుజము దట్టి నన్ను ముందు నడిపిన తండ్రి. నాన్నా నీ కొందనాలయ్యా నన్ను గన్న తండ్రి రోమాయయ్యా. నాన్నా నీ కొందనాలయ్యా నన్ను గన్న తండ్రి రోమాయయ్యా. అమ్మా నీ కొందనాలమ్మా నన్ను గన్న తల్లి రోమాయమ్మ. 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 అమ్మ గురించి ఎన్ని పాడుకున్నా ఎంత చెప్పుకున్నా తక్కువేనన్నా. ప్రపంచంలో 9 మాసాలు మోసిన తల్లి నిజంగా దైవ స్వరూపురాలు.
అందుకే మన భారతీయ సంస్కృతిలో అమ్మను దేవతలాగా కొలుస్తాం, మనం నాన్నను దేవతలాగా కొలుస్తాం. అందుకే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిదేవోభవ అనే స్థితిని మనం మన పిల్లలకు అందిద్దాం. రాను రాను మర్చిపోతున్నాం, మనమే మర్చిపోతున్నాం. మన పిల్లలకు ఈ సంస్కారం ద్వారా అందిద్దాం చక్కగా. పిల్లలు ఒకసారి చేతులు పైకెత్తండి, ఇలా 2 చేతులు పైకెత్తండి. పిల్లలందరూ కూడా, స్టూడెంట్స్ అందరు 2 చేతులు పైకెత్తండి. ఆ 2 చేతులు అమ్మా నాన్న కాళ్ళపైన పెట్టండి, పాదాలపైన పెట్టండి. అమ్మా నాన్న కాళ్ళపైన, పాదాలపైన పెట్టాలి బెట్ట. మీరు 2 చేతులు కూడా అమ్మా నాన్న పాదాలపైన పెట్టాలి, కాళ్ళపైన, ఫీట్ పైన పెట్టండి. पाँव के ऊपर हाथ लगाओ, माँ और पिताजी के पाँव के ऊपर हाथ लगाओ. 2 చేతులు పెట్టాలి, కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి. అలాగే పేరెంట్స్ నమస్కారం పెట్టుకోండి, ఒకసారి నమస్కారం పెట్టుకోండి, కళ్ళు మూసుకోండి. చేతులు వస్తువులు ఉండదు సార్, సెల్ ఫోన్ జేబులో పెట్టేసుకోండి, కళ్ళు మూసుకోండి. మనసు ప్రశాంతంగా ఉంచుకోండి. ఒక్కసారి నేను చెప్పే మాటలు వినండి. కళ్ళు తెరవద్దమ్మా, కళ్ళు తెరిస్తే మేము కనబడతాం, లాభం లేదు. కళ్ళు మూసుకుంటే మీ అమ్మే కనబడుతుంది, మీ నాన్నే కనబడతారు. ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. అందరికీ చెప్తున్నాను, అక్కడ ఉన్న అందరూ కూడా కళ్ళు మూసుకోవాలమ్మా. ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్, క్లోజ్ యువర్ ఐస్, క్లోజ్ యువర్ ఐస్. కళ్ళు మూసుకొనే ఉండండి, ఎవరు కళ్ళు తెరవద్దు నేను చెప్పే వరకు. కళ్ళు మూసుకొని ఉన్నాడు వాలంటీర్స్, గైడ్ దెమ్. క్లోజ్ ది ఐస్ ఎవ్రీబడి. భక్తితో శ్రద్ధతో కళ్ళు మూసుకోండి. వెరీ స్పెషల్ పూజ, వెరీ ప్లీజ్ సేక్రెడ్ పూజ. ప్లీజ్ ప్లీజ్ మళ్ళీ చెప్తున్నాను, కళ్ళు మూసుకొని ఉండండి. మనసులో మీ అమ్మను తెలుసుకోండి. పిల్లలు ఎలాగైతే మీ కాళ్ళపైన చేతులు పెట్టారో మీ మనసులో అది ఊహించుకోండి. మీ అమ్మ పాదాలపైన, నాన్న పాదాలపైన చేతులు పెట్టామనే భావనతో ఉండండి. ఒక్కసారి గమనిద్దాం, మన అమ్మ మన జీవితంలో మనం పుట్టక మొదలు ఎలా ఆలోచించి ఒకసారి చూద్దాం. పెళ్ళైన కొత్తలో స్త్రీ కోరుకుంటుందట, భగవంతా నాకు చక్కటి సంతానం కలగాలని. ఒక 6 నెలలు, సంవత్సరం, ఇంకా 2 ఏళ్ళైనా పిల్లలు కలగకపోతే కనపడ్డ దేవుడి కల్లా మొక్కుతుంది. ఎక్కడ దేవుడు కనపడతాడా, అలర్ట్ గా ఉండండి వాలంటీర్స్. ఎక్కడ దేవుడు కనపడతాడా, ఎక్కడ నా మొర ఆలకిస్తాడా అని చెప్పని ఎన్నో మొక్కులు మొక్కుతుంది. మొక్కగా ఒక రోజునాడు కనుక తను గర్భవతం తెలిస్తే ఎంత సంబరపడుతుందో. భగవంతుడు నా మొర ఆలకించాడని చెప్పిన ఎంతో ఆ కోరికను తీరుస్తానని చెప్పని కొండకెళ్ళి కొబ్బరికాయ కొడుతుంది, వ్రతం చేయిస్తుంది. చూసారా ఎంత గొప్ప త్యాగమూర్తితో. మనం ఎలా ఉన్నామో తెలియదు, ఎలా పుడతామో తెలియదు, కానీ మనపైన ప్రేమ అప్పుడే పెంచుకుంది. అలా 1వ నెల 2వ నెల అమ్మ కడుపులో పడగానే అమ్మ శరీరంలో మార్పులు, తినబుద్ధి కాదు, వాంతులు, వికారం అయినా భరించుకుంటుంది. ఎందుకంటే నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు నా ఆహారం అందించాలి కదా అని ఎంతో హితుతో భోంచేస్తుంది. 3వ నెలగా 4వ నెల, ఒక్కొక్క నెల అమ్మ కడుపులో పాప పెరుగుతూ ఉంటుంటే ఎంత సంబరపడుతుందో. నేను ఒక తల్లిని అవుతున్నాను కదా, నాకు బిడ్డ లేక కొడుకు పుడుతున్నాడని ఎంతో ఆరాటపడుతుంది. ఎన్నో కళ్ళగా అంటుంది, నా కొడుకు ఇలా చదివిస్తాను, ఇలా చేపిస్తాను, మేము పడ్డ కష్టాలు మా పిల్లలు పడని అని చెప్పని ఎంతో ఆరాటంగా చూస్తుంది. మనం ఎలా ఉన్నామో తెలియదు, నల్లగున్నమో తెలియదు, తెల్లగున్నమో తెలియదు, ఎలా పుడతామో తెలియదు. అయినా కానీ నా బంగారం, నా కొండ అనుకుంటూ ఎంత ప్రేమ చూసిందో. అలాంటి అమ్మకు మనం ఏమిచ్చారో రుణం తీర్చుకోలేము. ప్రేమను అందిద్దాం, ఒక్కసారి గుర్తు చేస్తుందాం, కృతజ్ఞత తెలుపుకుందాం. ఒకవేళ అమ్మ పడ్డ కష్టం కనుక మీకు తెలివి వచ్చిన తర్వాత కనుక అమ్మ ఎలా ఇబ్బంది పడ్డదో గుర్తొస్తే 2 కన్నీళ్ళు కారుస్తాం అమ్మ గురించి. ఎందుకంటే ఎంత కష్టపడిందో అమ్మ. అలాంటి అమ్మ కృతజ్ఞత తెలుపుకుందాం. ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. ఎవ్వరు కళ్ళు తెరద్దున. 9 నెలలు వచ్చేసరికి అమ్మ ఒకవైపు ఆనందం, ఇంకోవైపు బాధ. ఎందుకంటే నేను తల్లిని అవుతున్నాను ఒక గర్వంగా, ఒక ఆనందపడితే కొన్ని సందర్భాలు విని ఉంటుంది. డెలివరీ అయిన తర్వాత పాప చనిపోయిందనో, ఇక డెలివరీ అయిన తర్వాత తల్లి చనిపోయిందనో మళ్ళీ వేడుకుంటుంది భగవంతుని, భగవంతా మా ఇద్దరిని వేరు చేయొద్దు, ఇద్దరిని క్షేమంగా చూడని చెప్పని వేడుకుంటుంది. ఆ నార్మల్ డెలివరీ అయ్యేటప్పుడు అంత బాధ కాదు నాన్న, అది అనుభవించిన ఆ తల్లికే తెలుస్తుంది. ఒక్క ఎముక రీతి ఎంత బాధ ఉంటుందో, అటువంటి 40 ఎముకలు ఒకటేసారి భల్లు నిరీతి ఎంత బాధనో అంత బాధను భరించి బిడ్డకు జన్మనిస్తుందట. సొమ్మసిల్లిపోతుంది, చెమటలు వచ్చేస్తాయి, మూర్ఛ పడిపోతుంది. కళ్ళు తెరవగానే పాపం చూసిన తర్వాత అమ్మ ఆనందానికి అవధులు లేవు, ఆ బాధంతా మర్చిపోతుంది. చూసారా మన గురించి ఎంత కష్టపడ్డా కానీ మనం చూడగానే ఎంత ఆనందపడుతుందో. ఒకవేళ ఆపరేషన్ చేయాలమ్మా తప్పదంటే పొట్ట కోసి బిడ్డను బయటకు ఇస్తుంది. ఆ గాయం మారడానికి 6 నెలలు అవసరపడుతుంది. చూసారా అమ్మ బాధ ఇంత అంత కాదు, అమ్మ పడ్డ తపన ఇంత అంత కాదు, వర్ణనాతీతం. అమ్మ బిడ్డ పుట్టిన తర్వాత బిడ్డ పెరుగుతున్నప్పుడు చూడాలా, ఒక్కొక్క పాపను చూసి ఆనందపడుతుంది, ఒక్కొక్క నడక నడుస్తుంది ఆనందపడుతుంది, ఒక్కొక్క పదం పలుకుతుంది ఆనందపడుతుంది. ఇది నేను చెప్పేది ఎవరి గురించి కాదు, మనము చిన్నగా ఉన్నప్పుడు మన అమ్మ పొందిన ఆనందాన్ని చెప్తున్నాను. ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ఒకవేళ మీరు ఎప్పుడైనా అమ్మ పట్ల, నాన్న పట్ల కనుక ఇబ్బంది పెట్టినట్టుంటే, మనసు బాధ పెట్టినట్టుంటే ఒక్కసారి కోరుకుందాం, సారీ అమ్మ, నన్ను క్షమించు, నేను తెలియక కొన్ని పొరపాట్లు చేశాను, నన్ను మన్నించమ్మని పశ్చాత్తాపంతో వేడుకుందాం.
మనసులోనే వేడుకుందాం, కన్నీటితో అమ్మ కృతజ్ఞత తెలుపుకుందాం. నాన్న ఇంత అంత గొప్ప వ్యక్తి అంటే వర్ణనాతీతం. నాన్న గురించి చెప్పాలంటే ఒక గ్రంథమైనా సరిపోదు బేట. ఎందుకంటే ప్రతి క్షణం మన గురించి ఆలోచించే గొప్ప త్యాగమూర్తి. ప్రతి చెమట చుక్క మన గురించి ఖర్చు పెడతాడు. బజార్లో ఏదైనా కొనుక్కొని తిందామనిపించేసరికి పిల్లలు గుర్తుకొచ్చి తినకుండా తీసుకొని వస్తాడు. పిల్లలకి ఇచ్చాక ఉంటే తింటాడు, లేకుంటే లేదు. పండగ వచ్చిందంటే ముందు పిల్లలకు బట్టలు తెస్తాడు, అవకాశం పెడితే తను తెచ్చుకుంటాడు. అంటే సర్వస్వం తన కుటుంబం అనుకుంటాడు తప్ప వేరే కాదు. ఇంకొక గంట ఎక్కుంటే బాగుండు కదా, ఈ డబ్బులు వస్తే నా పిల్లలకి అక్కడ వస్తాయి అని ఆలోచించే గొప్ప వ్యక్తి. అది ఆడపిల్ల పుట్టిందంటే ఆలోచిస్తాడు, అప్పటి నుండే పెళ్లి చేయాలి కదా, డబ్బు జమ చేయాలి, జమ చేస్తుంటాడు. తనకంటే ఉన్నతంగా ఉండే ఇంటికి ఇవ్వాలా, మా అమ్మాయి కష్టపడొద్దని ఆలోచిస్తూ అప్పైనా చేసి పెళ్లి చేస్తాడు. ఆ అప్పు తీరడానికి జీవితాంతం పడుతుంటాడు. నాన్న గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్లీజ్ కళ్ళు మూసుకోండి. ఎప్పుడైనా నాన్న ఇబ్బంది పెట్టినట్టుంటే, ఎప్పుడైనా నాన్న బాధ పెట్టినట్టుంటే ఒక్కసారి వేడుకుందాం, సారీ నాన్న నన్ను క్షమించు అని వేడుకుందాం. ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. అందరు కూడా కళ్ళు మూసుకొని ఉండాలా, అమ్మను తలుసుకోవాలా, అమ్మ ప్రేమను గుర్తు చేసుకోవాలా. అమ్మ నన్ను గన్న రుణం తీరేదేలమ్మా, భూదేవి కన్న గొప్ప గుణము నిదమ్మా. అమ్మ నన్ను గన్న రుణం తీరేదేలమ్మా, భూదేవి కన్న గొప్ప గుణము నిదమ్మా. కంటికి పాపావైనవు, నా ఇంటికి దీపానివైనవు. కంటికి పాపావైనవు, నా ఇంటికి దీపానివైనవు. ఆ బ్రహ్మను ఈ మట్టి బొమ్మను కన్నా కమ్మని పిలుపుల అమ్మైనావు. జన్మకే మరో జన్మవైనవు, నాలో జీవాత్మవైనవు. జన్మకే మరో జన్మవైనవు, నాలో జీవాత్మవైనవు. అమ్మ నన్ను గన్న రుణం తీరేదేనమ్మా, భూదేవి కన్న గొప్ప గుణము నిదమ్మా. 10 నెల్లు కడుపులో దాసి ఊరగాయగా నన్ను రేసి. 10 నెల్లు కడుపులో దాసి ఊరగాయగా నన్ను రేసి. నీ ప్రాణం ఎరువుగా పోసి నా పెరిగే బరువును మోసి. నీ ప్రాణం ఎరువుగా పోసి నా పెరిగే బరువును మోసి. పేగు తెచ్చి ప్రేమను పంచి పెంచి పోషించగా కంటైనావు. చనుబాలతో శ్వాసమైనవు, ఆ భావాలకు భాష్యమైనవు. చనుబాలతో శ్వాసమైనవు, ఆ భావాలకు భాష్యమైనవు. అమ్మ నన్ను గన్న రుణం తీరేదేలమ్మా, భూదేవి కన్న గొప్ప గుణము నిదమ్మా. భూదేవి కన్న గొప్ప గుణము నిదమ్మా. గాలి ధూళి సోకకుండా మెడలు కత్తి బిల్లావైనవు. గాలి ధూళి సోకకుండా మెడలు కత్తి బిల్లావైనవు. నరుల దిష్టి పడకుండా నల్లని దిష్టి పూసవైనవు. నరుల దిష్టి పడకుండా నల్లని దిష్టి పూసవైనవు. బుద్ధగించి లాల పెంచి నా బుగ్గన కాటుక సుక్కైనావు. ముద్దులు పురి పాలు పంచినవు, గోరు ముద్దలు తినిపించి పెంచినవు. ముద్దులు మురి పాలు పంచినవు, గోరు ముద్దలు తినిపించి పెంచినవు. అమ్మ నన్ను గన్న రుణం తీరేదేలమ్మా, భూదేవి కన్న గొప్ప గుణము నిదమ్మా. భూదేవి కన్న గొప్ప గుణము నిదమ్మా. అలాగే కళ్ళు మూసుకోండి, నాన్నను తలుసుకోండి. ఎవరు కళ్ళు తిరగద్దమ్మా ప్లీజ్. నాన్న అందించిన ప్రేమను గుర్తు చేసుకుందాం. ఒక్క నిమిషం ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్.
నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న మేము అమ్మ కడుపులో ఉన్నప్పుడు అమ్మ మనసు కష్టపెట్టలేదట మేము భూమి మీద పడ్డ వేలప్పుడు బాధలన్నీ మరిసిపోయినావట మేము అమ్మ కడుపులో ఉన్నప్పుడు అమ్మ ప్రేమ మనసు పెట్టలేదట మేము భూమి మీద పడ్డ వేలప్పుడు నీ బాధలన్నీ మర్చిపోయినావట ముట్టు పెట్టుకొని గుండె కట్టుకుండవు ముద్దు పెట్టుకొని గుండె కట్టుకుంటావు పరసాల చేసిగా ఊరంగ చూసుకుంటావు నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న అలా అమ్మా నాన్న గురించి ఎన్ని పదాలు చెప్పుకున్నా ఎంత చెప్పుకున్నా తక్కువేనా. ప్లీజ్ ఒక్కసారి కళ్ళు తెరవండి. మనసులో అమ్మా నాన్న రూపం, హృదయంలో అమ్మా నాన్న ప్రతిరూపాలు. ఇది నాన్న పిల్లలు అర్థమైందా? అమ్మ ఎంత గొప్పదో నాన్న ఎంత గొప్పవారో. అందుకే అమ్మ నాన్నకు పాదపూజ చేద్దాం. ఒక్కసారి ఇలా పెట్టుకోండి. ఒకసారి చెప్పండి అందరు. మాతృదేవో భవ మాతృదేవో భవ మాతృదేవో భవ పితృదేవో భవ పితృదేవో భవ పితృదేవో భవ పితృదేవో భవ. ఒక్కసారి ఆ పూజ సామాగ్రి తీసుకొని పక్కన పెట్టుకోండి. కన్నీళ్ళు వచ్చిన వాళ్ళు ఉంటే కళ్ళు తుడుచుకోండి. ఒక్కసారి తుడుచుకొని స్టార్ట్ చేద్దాం. ఒక్కసారి ఆ పూజ సామాగ్రి తీసుకోండి, పక్కన పెట్టుకోండి. మెల్లగా మాట్లాడుతున్నాను. నేను ఒక్కొక్క వస్తువు చెప్తుంటాను, ఆ రకంగా చేయండి. మెల్లగా ఆ వస్తువులను పక్కన పెట్టుకోండి. పుష్పాలు పక్కన పెట్టండి, పసుపు కుంకుమ పక్కన పెట్టుకోండి. అలా ఒక్కసారి చెప్పండి అందరు. మాతృదేవో భవ మాతృదేవో భవ. పిల్లలు పెద్దలందరూ చెప్పాలమ్మా. మాతృదేవో భవ మాతృదేవో భవ మాతృదేవో భవ. మాతృదేవో భవ. బొట్టు పెట్టుకున్న వాళ్ళు బొట్టు పెట్టుకోవడం, మీరు పెట్టుకోండి, పిల్లలకి పెట్టండి. భార్య భర్తలు మీరు పెట్టుకోండి, పిల్లలకి పెట్టండి. మాతృదేవో భవ మాతృదేవో భవ పితృదేవో భవ దేవో భవ ఆచార్య దేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ. అతిథి దేవో భవ. బొట్టు పెట్టుకున్న తర్వాత అమ్మ కాళ్ళు దగ్గర పెట్టుకోండి, నాన్న కాళ్ళు పక్కన పెట్టండి. అమ్మ కాళ్ళ పైన నాన్న కాళ్ళ పైన పసుపు కుంకుమ వేయండి. మాతృదేవో భవ మాతృదేవో భవ పితృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ. అతిథి దేవో భవ. వేయండి. దేవుడి పైన ఎలా అయితే కుంకుమార్చన చేస్తామో, అభిషేకం చేసిన తర్వాత ఎట్లయితే బొట్టు పసుపు పెడతామో ఆ రకంగా పెట్టండి. మాతృదేవో భవ మాతృదేవో భవ పితృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ. పుష్పాలు పెట్టండి. అమ్మ కాళ్ళపైన నాన్న కాళ్ళపైన ఫ్లవర్స్, లూజ్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, లూజ్ ఫ్లవర్స్ పెట్టండి. మాతృదేవో భవ మాతృదేవో భవ పితృదేవో భవ. పితృదేవో భవ. రెండు చేతులతో అమ్మ కాళ్ళపైన నాన్న కాళ్ళపైన పెట్టండి బిడ్డ. మాతృదేవో భవ. మాతృదేవో భవ. వేరే మాట్లాడొద్దు, ఇవి తప్ప వేరే మంత్రాలు తప్ప వేరే ఉండదు. అందరు చెప్పండి. మాతృదేవో భవ మాతృదేవో భవ పితృదేవో భవ. పితృదేవో భవ. లూజ్ ఫ్లవర్స్ అమ్మ కాళ్ళపైన నాన్న కాళ్ళపైన పెట్టాలి బిడ్డ. మాతృదేవో భవ మాతృదేవో భవ పితృదేవో భవ. పితృదేవో భవ. మెల్లగా లేచి నిలబడండి. గార్లెండ్ తీసుకోండి, పూలమాల తీసుకోండి, లేచి నిలబడండి. స్టాండప్. పూలమాల తీసుకొని అమ్మ మెడలో నాన్న మెడలో వేయండి. మాతృదేవో భవ పితృదేవో భవ మాతృదేవో భవ. చెప్పాలమ్మా, అందరు చెప్పండి. మాతృదేవో భవ పితృదేవో భవ
అందరు చెప్పాలా? మాతృదేవో భవ, మాతృదేవో భవ, పితృదేవో భవ. పితృదేవో భవ. అమ్మ మెడలో నాన్న మెడలో దండ వేసిన తర్వాత కూర్చోండి, కింద కూర్చోండి పిల్లలు, కింద కూర్చోండి. అమ్మ కాళ్ళపైన నాన్న కాళ్ళపైన నమస్కరించుకోండి. వజ్రాసనం కూర్చోండి. నీళ్ళు డౌన్ చేయండి, నీళ్ళు డౌన్ చేయండి. నీళ్ళు డౌన్ చేసి అమ్మ కాళ్ళపైన నాన్న కాళ్ళపైన చేతులు పెట్టండి. ఫోర్ హెడ్ టచ్ చేయండి. నమస్కారం పెట్టుకోండి. అమ్మ కాళ్ళకు నాన్న కాళ్ళకు నమస్కారం పెట్టుకోండి. అక్షింతలు అమ్మ నాన్న చేతికి ఇవ్వండి. అక్షింతలు తెచ్చుకున్నారంటే అమ్మ నాన్న చేతికి ఇవ్వండి, లేకుంటే ఫ్లవర్స్ ఇవ్వండి. ఫ్లవర్స్ పిల్లల పైన వేయాలమ్మా, పిల్లల పైన వేయండి. అక్షింతలు వేయండి, ఫ్లవర్స్ వేయండి. ఎవరు లేవద్దు, ఎవరు లేవద్దు నాన్న. తల వంచండి, కిందికి వంచండి. తల వంచాలి, వంగాలి, కిందికి వంచాలి, తల లేపొద్దు. ఒకసారి చెప్పండి. మాతృదేవో భవ, మాతృదేవో భవ, పితృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, అతిథి దేవో భవ, మాతృదేవో భవ, మాతృదేవో భవ, చిన్నది. పితృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, అతిథి దేవో భవ, మాతృదేవో భవ, మాతృదేవో భవ, పితృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. అతిథి దేవో భవ. పెద్దవాళ్ళు మీ రెండు చేతులు పిల్లల తలపైన పెట్టడం వంగండి, కొద్ది వంగండి, కొద్ది వంగండి, అలా పెట్టండి. కళ్ళు మూసుకోండి. మంచి దీవెనలు ఇవ్వండి పిల్లలకు. ఈరోజు వరల్డ్ మదర్స్ డే సందర్భంగా మీరు దీవెనలు ఇస్తున్న చక్కటి అవకాశం. అమ్మకు చక్కటి దీవెనలు ఇవ్వండి, పిల్లలకు నాన్నకు చక్కటి దీవెనలు ఇవ్వండి. అమ్మ నాన్నకు కళ్ళు మూసుకోవాలని ఎవరు కళ్ళు తెరవద్దు. పెద్దవాళ్ళు కూడా కళ్ళు తెరవద్దమ్మా, పెద్దవాళ్ళు కూడా కళ్ళు తెరవద్దు. నమస్కార స్థితి అలానే ఉండాలా. మీరు మీ అమ్మని తెలుసుకుంటుండండి, మీ నాన్నని తెలుసుకుంటుండండి. పెద్దవాళ్ళు కూడా, పిల్లలు కూడా మీ అమ్మని తెలుసుకోండి, నాన్నని తెలుసుకోండి. ప్రతి ఒక్కరు కూడా. ఏడేడు లోకాలురా ఉయ్యాల, ఎదురొచ్చి దీవించేరా ఇయ్యాల. 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 ఏడేడు లోకాలురా ఉయ్యాల, ఎదురొచ్చి దీవించేరా ఉయ్యాల. ముక్కోటి దేవతలు ఒక్కటై రావంగా, అడవి మల్లెలల్లి అందాలు విరబూసి పూల వర్షము కురిసేరా ఉయ్యాల. పాద పూజలు చేసిరో ఇయ్యాల, పూల వర్షము కురిసేరా ఉయ్యాల. పాద పూజలు చేసేరా ఉయ్యాల. ఏడేడు లోకాలు రా ఉయ్యాల, ఎదురొచ్చి దీవించేరా ఇయ్యాల. ఏడేడు లోకాలు రా ఉయ్యాల, ఎదురొచ్చి దీవించేరా ఉయ్యాల. అమ్మను మించిన దైవమే లేదని భక్తితో కన తల్లి పాద పూజలు చేస్తే పూల వర్షము కురిసేరా ఉయ్యాల. పాద పూజలు చేసేరా ఉయ్యాల. పూల వర్షము కురిసేరా ఉయ్యాల. పాద పూజలు చేసేరా ఉయ్యాల. ఏడేడు లోకాలు రా ఉయ్యాల, ఎదురొచ్చి దీవించేరా ఇయ్యాల. ఏడేడు లోకాలు రా ఉయ్యాల, ఎదురొచ్చి దీవించేరా ఉయ్యాల. వీసేటి గాలి ఊసులే అడిగింది, ఎగిరేటి ఆ పక్షి పొంగి చూస్తున్నది. ఎగిరేటి ఆ పక్షి పొంగి చూస్తున్నది. ఎగిరేటి ఆ పక్షి పొంగి చూస్తున్నది. నీలి ఆకాశంలో నివ్వెరబోయింది, ఆనంద బాష్పాల పాదాలే గడిగింది. పూల వర్షము కురిసేరా ఉయ్యాల, పాద పూజలు చేసేరా ఉయ్యాల. పూల వర్షము కురిసేరా ఉయ్యాల, పాద పూజలు చేసేరా ఉయ్యాల. ఏడేడు లోకాలు రా ఉయ్యాల, ఎదురొచ్చి దీవించేరా ఉయ్యాల. ఏడేడు లోకాలు రా ఉయ్యాల, ఎదురొచ్చి దీవించేరా ఉయ్యాల. అన్నను మించిన దైవమే లేడని భక్తితో కన తండ్రి పాద పూజలు చేస్తే పూల వర్షము కురిసేరా ఉయ్యాల. పాద పూజలు చేసేరా ఉయ్యాల. పూల వర్షము కురిసేరా ఉయ్యాల. పాద పూజలు చేసేరా ఉయ్యాల. ఏడేడు లోకాలు రా ఉయ్యాల, ఎదురొచ్చి దీవించేరా ఉయ్యాల. ఏడేడు లోకాలు రా ఉయ్యాల, ఎదురొచ్చి దీవించేరా ఉయ్యాల. ఏడేడు లోకాలు రా ఉయ్యాల,
ఎదురొచ్చి దీవించేరా ఇయ్యాల ఏడేడు లోకాలునా ఉయ్యాల ఎదురొచ్చి దీవించెరా ఉయ్యాల పొద్దున లేసి పసిబాలందరూ అమ్మ నాన్నకు మొక్కి బడితో అవట్టంగా అమ్మ నాన్నకు మొక్కి బడితో అవట్టంగా అమ్మ నాన్నకు మొక్కి బడితో అవట్టంగా ఎదురొచ్చి గురువులు ఎడల కత్తుకొని చల్లగా నూరేళ్లు జీవితమన్నారు పూల వర్షము కురిసేరా ఉయ్యాల పాద పూజలు చేసేరా ఉయ్యాల పూల వర్షము కురిసేరా ఉయ్యాల పాద పూజలు చేసేరా ఉయ్యాల ఏడేడు లోకాలునా ఉయ్యాల ఎదురొచ్చి దీవించేరా ఉయ్యాల ఏడేడు లోకాలునా ఉయ్యాల ఎదురొచ్చి దీవించేరా ఉయ్యాల అమ్మను మించిన దైవమే లేదని భక్తితో కన తల్లి పాద పూజలు చేస్తే పూల వర్షము కురిసేరా ఉయ్యాల పాద పూజలు చేసేరా ఉయ్యాల పూల వర్షము కురిసేరా ఉయ్యాల పాద పూజలు చేసేరా ఉయ్యాల ఏడేడు లోకాలునా ఉయ్యాల ఎదురొచ్చి దీవించేరా ఇయ్యాల ఏడేడు లోకాలునా ఉయ్యాల ఎదురొచ్చి దీవించరా ఉయ్యాల ఏడేడు లోకాలునా ఉయ్యాల ఎదురొచ్చి దీవించేరా ఇయ్యాల ఏడేడు లోకాలునా ఉయ్యాల ఎదురొచ్చి దీవించరా ఉయ్యాల గురువును మించిన దైవమే లేదని భక్తితో గురుపాద పూజలే చేయంగా పూల వర్షము కురిసేరా ఉయ్యాల పాద పూజలు చేసేరా ఉయ్యాల పూల వర్షము కురిసేరా ఉయ్యాల పాద పూజలు చేసేరా ఉయ్యాల ఏడేడు లోకాలునా ఉయ్యాల ఎదురొచ్చి దీవించేరా ఉయ్యాల ఏడేడు లోకాలునా ఉయ్యాల ఎదురొచ్చి దీవించేరా ఉయ్యాల కోటి దేవతలు ఒక్కటై రావంగా అడవి మల్లేలన్నీ అందాలు విరబూసి పూల వర్షము కురిసేరా ఉయ్యాల పాద పూజలు చేసేరా ఉయ్యాల పూల వర్షము కురిసేరా ఉయ్యాల పాద పూజలు చేసేరా ఉయ్యాల ఏడేడు లోకాలునా ఉయ్యాల ఎదురొచ్చి దీవించరా ఉయ్యాల ఏడేడు లోకాలునా ఉయ్యాల ఎదురొచ్చి దీవించరా ఉయ్యాల అన్నను మించిన దైవమే లేదని భక్తితో కన తండ్రి పాద పూజలు చేస్తే పూల వర్షము కురిసేరా ఉయ్యాల పాద పూజలు చేసేరా ఉయ్యాల పూల వర్షము కురిసేరా ఉయ్యాల పాద పూజలు చేసేరా ఉయ్యాల అమ్మను మించిన దైవమే లేదని భక్తితో కన తల్లి పాద పూజలు చేస్తే ఆత్మీయ బంధాలు రా ఉయ్యాల ఆనంద బాష్పాలు రా ఇయ్యాల ఆత్మీయ బంధాలు రా ఉయ్యాల ఆనంద బాష్పాలు రా ఉయ్యాల ఆత్మీయ బంధాలు రా ఉయ్యాల ఆనంద బాష్పాలు రా ఉయ్యాల ఆత్మీయ బంధాలు రా ఉయ్యాల ఆనంద బాష్పాలు రా ఉయ్యాల ఆత్మీయ బంధాలు రా ఉయ్యాల ఆనంద బాష్పాలు రా ఇయ్యాల పిల్లలు మెల్లగా తలపైకి ఎత్తండి, తలపైకి ఎత్తండి. పెద్దవాళ్ళు ఇలా దీవించండి అమ్మా. చేతులు ఇలా పెట్టండి, దూరం నుండి నన్ను చూడండి. అక్కడ నుండే ఇలా చేతులు ఇలా పెట్టి దీవించండి పిల్లలను. పైనుంచి దీవెన పెట్టండి. పిల్లలు నమస్కారం పెట్టండి. అమ్మ వైపు చూడండి, నాన్న వైపు చూడండి, నమస్కారం పెట్టండి. కళ్ళలోకి చూడాలా, అమ్మ కళ్ళలోకి నాన్న కళ్ళలోకి చూడాలా. చెప్పండి ఒకసారి. మాతృదేవో భవ, మాతృదేవో భవ, పితృదేవో భవ, పితృదేవో భవ, మాతృదేవో భవ, మాతృదేవో భవ, పితృదేవో భవ. పితృదేవో భవ. నెమ్మదిగా పిల్లలు లేచి నిలబడండి. ఆ ఫ్రూట్ తీసుకోండి, పండు తీసుకోండి. అమ్మ చేతిలో నాన్న చేతిలో ఒక పండు పెట్టండి. నిలబడాలా, పిల్లలు లేవాలి. స్టూడెంట్స్ స్టాండర్డ్. అమ్మ చేతిలో ఒక పండు, నాన్న చేతిలో ఒక పండు పెట్టండి. కిందికి వంగి నమస్కరించుకోండి. అది నైవేద్యం, భగవంతుడికి నైవేద్యం సమర్పించినట్టుగా నమస్కరించుకోండి. ఎలా పెట్టాలి నమస్కారం? అమ్మకు కాళ్ళకు నమస్కరించుకోవాలి, వంగి పెట్టాలి బిడ్డ. కాళ్ళు కింద పెట్టండి, మోకాలు కింద ఆనించి నమస్కరించుకోవాలి అమ్మ నాన్నకు. వెరీ గుడ్, వెరీ గుడ్. కింద వంగండి. అలా రోజు ఒక్కసారి అమ్మ నాన్నకు నమస్కరించుకోవాలా. లేవండి ఒకసారి, నిలబడండి. స్టూడెంట్స్ నిలబడాలి, స్టూడెంట్స్ నిలబడండి. పేరెంట్స్ కూడా నిలబడండి, పేరెంట్స్ కూడా నిలబడాలమ్మా. పేరెంట్స్ నిలబడండి, స్టూడెంట్స్ నిలబడాలా. ఒక్క పండు ఇవ్వండి అమ్మా పిల్లలకు. అబ్బాయికి ఒక పండు ఇవ్వండి, ఒక పండు ఇవ్వండి. పిల్లలు మీరు తినొద్దు, అమ్మకు తినబెట్టాలా, నాన్నకు తినబెట్టాలా.
మీరే తినిపెట్టాలి, అమ్మకు నాన్నకు తినిపెట్టాలి. పెట్టండి పెట్టండి పెట్టండి. భగవంతుడికి ఆఫర్ చేసినట్టు బిడ్డ. నిజంగా అక్కడ ఆ దేవుడు తింటాడు లేదు కానీ ఈ ప్రత్యక్ష దేవుడు తింటారు మీరు తినిపిస్తే ప్రేమగా. తినబెట్టండి, మీరే పెట్టాలా, మీరే తినబెట్టాలా. వెరీ గుడ్ వెరీ గుడ్. రోజు అమ్మ చేత తింటాం కదా, ఈరోజు అమ్మకి నాన్నకి మీరే పెట్టాలా. వెరీ గుడ్. తినండి 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 ప్రేమగా. ఎంత బాగుందో కదా పిల్లలు తినిపించే ప్రసాదం, అది నైవేద్యం. నిజంగా భక్తిగా సమర్పించుకున్నారు పిల్లలు. తినండి తినండి తినండి. తినాలమ్మా, తినండి. అమ్మ నాన్న ఇద్దరు తినాలా, తినాలి తినాలి. పిల్లలు పెట్టాలి బిడ్డ, పెట్టండి. అమ్మ ఆపండి, అంతా మీరే తింటారా, పిల్లలకి పెట్టరా? కొంచెం కొంచెం పిల్లలకి పెట్టండి పెట్టండి. ఒక పండు మీరు పెట్టండి, పిల్లలకు పెట్టాలి బిడ్డ. ఈరోజు చూడండి ఎంత బాగుందో అమ్మ చేత నాన్న చేత. వాళ్ళకి ఆలోచన ఉంది, పొద్దున టిఫిన్ తిందో లేదో మా అమ్మాయి అనుకుంటే వాళ్ళు తినేటప్పుడు కదా. పెట్టాలి పెట్టాలి బిడ్డ, ప్రేమగా. ఏ మాట్లాడొద్దు, జస్ట్ అలా తినబెడుతుండాలి అంతే. వెరీ గుడ్ వెరీ గుడ్. తినండి తినండి. అది పెట్టండి, పిల్లలకి పెట్టండమ్మా, మీరు పెట్టండి, బాగా చిన్న పెట్టండి. తినాలి, పిల్లలు తినాలి బిడ్డ. వెరీ గుడ్ వెరీ గుడ్. ఒక్కసారి పిల్లలు ఆ తిన్న తర్వాత అరటిపండు తొక్క ఏం చేద్దాం, అరటిపండు తొక్క ఏం చేద్దాం, కవర్ కవర్ తినొద్దు. బ్యాగులు వేసుకోండి, కింద వేయొద్దు బిడ్డ, కవర్లు వేసుకోండి. మీరు తెచ్చిన బ్యాగులు వేసుకోండి, కింద పడితే మనమే పడతాం, మన పిల్లలు పడతారు. బ్యాగులు వేసుకోండి. బ్యాగులో బ్యాగులో మిగతా పండు మిగిలితే బ్యాగులు పెట్టుకోండి, ఇంటికి వెళ్ళాక ప్రసాదంగా అందరికి ఇచ్చుకోండి. మిగతా పనులు ఉంటే ఇంటికాడికి తీసుకెళ్ళండి, ప్రసాదంగా ఇచ్చుకోండి. ఇంట్లో అందరు నిలబడండి, అందరు నిలబడాలా. పేరెంట్స్ కూడా నిలబడండి, పేరెంట్స్ నిలబడండి. ఒక్కసారి చేతులు పైకెత్తండి, చేతులు పైకెత్తండి. అందరు కూడా రెండు చేతులు పైకెత్తాలా, రెండు చేతులు పైకెత్తండి. చప్పలు కొట్టండి, ఒకసారి చప్పలు కొట్టండి, కొట్టాలి గట్టిగా. ఇంత చక్కగా పూజ చేశారు పిల్లలు, కొట్టండి ఒకసారి. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. పిల్లలు కొట్టాలా. వెరీ గుడ్ వెరీ గుడ్. చేతులు దించండి. ఇంత చక్కగా పూజ చేసిన పిల్లలకు ముద్దు పెట్టండి అమ్మా, పిల్లలకు ముద్దు పెట్టండి. పెట్టాలి, ముద్దు పెట్టాలి. పిల్లలకి పెట్టండి పెట్టండి, ముద్దు పెట్టండి. వెరీ గుడ్ వెరీ గుడ్. పిల్లలు ఒకసారి చేయెత్తండి. పిల్లలు చేయెత్తాలా, స్టూడెంట్స్ చేయెత్తాలి, స్టూడెంట్స్ మాత్రమే చేయెత్తాలా. మీరు బాగిపడ్డారు కదా, అమ్మ నాన్న ముద్దులు ఇచ్చారు కదా, వాళ్ళ ముద్దులు వాళ్ళకి వాపస్ ఇచ్చేయండి, ఇచ్చేయండి. అమ్మ నాన్నకి పెట్టేసేయండి, ముద్దు పెట్టండి. పెట్టాలి, అమ్మకి పెట్టాలి, నాన్నకి పెట్టాలి, పెట్టాలి. ఒకటి కాదు, రెండు కాదు, 4 పెట్టవచ్చు మీరు, పర్మిషన్ గ్రాంటెడ్. కొరకొద్దు నాన్న, కొరకొద్దు, ముద్దు పెట్టండి. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఒక్కసారి పేరెంట్స్ నేను అడుగుతున్నాను, ఎంత హ్యాపీనెస్ ఉంది? ఇంతుందా 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 హ్యాపీనెస్? చేతులు పెట్టండి ఇలా. ఎంత ఉంది? ఇంతనా ఇంతనా? పేరెంట్స్ అందరు చెప్పాలా, ఇలా పెట్టండి చేతులు. పిల్లలు హ్యాపీనెస్ ఇంతుందా ఇంతుందా ఇంతుందా? ఇలా పెట్టండి. ఒక్కసారి దగ్గర రండి, అమ్మ నాన్న హగ్ చేసుకోండి, కౌగిలించుకోండి, బిగ్గర పట్టుకోండి, పట్టుకోవాలమ్మా, పట్టుకోండి, కౌగిలించుకోవాలా. పేరెంట్స్ కళ్ళు మూసుకోండి, పిల్లలు కళ్ళు మూసుకోవాలా. హగ్ చేసుకోండి అన్న, హృదయానికి హత్తుకోండి. అందరు కూడా హృదయానికి హత్తుకోండి. పేరెంట్స్ కళ్ళు మూసుకోవాలా, పిల్లలు కళ్ళు మూసుకోవాలా. ఒక్క నిమిషం నా మాట వినండి, కళ్ళు మూసుకోండి. క్లోజ్ యువర్ ఐస్, ఆంగ్ బంద్ కర్నా. హృదయానికి హత్తుకున్న తర్వాత కళ్ళు మూసుకొని వినండి. ఆ గుండె చప్పుడు ఏమంటుందో వినండి ఒకసారి, ఆ స్పందన వినండి. అది లబ్డబ్ లబ్డబ్ కాదమ్మా, ప్రేమతో నిండిన హృదయ స్పందన అది. దాన్ని వాత్సల్యం అంటారు, ఆప్యాయత, అనుబంధం అంటారు. ఈ ప్రేమ పట్టుకోండి, కొద్దిసేపు అలానే ఉండాలి. కళ్ళు మూసుకోవాలా, కళ్ళు తెరిస్తే చప్పుడు వినపడదు. కళ్ళు మూసుకుంటే ఆ 2 హృదయాల మధ్యలో ఆ ప్రేమ చూడండి. ఆ బిడ్డ ఎవరో కాదమ్మా, మీరిచ్చిన మాంసమే, మీరిచ్చిన శ్వాసనే, మీరిచ్చిన బంధమే, మీరిచ్చిన ఊపిరే, మీరిచ్చిన రక్తమే. ప్రేమ, ఆప్యాయత, అనురాగాన్ని పంచుదాం. హృదయం నుండి ఆ ప్రేమను అందిద్దాం. ఈర్ష్య, ద్వేషం, అసూయకు తావు లేకుండా అదే ప్రేమను అందిద్దాం. పిల్లలకు అదే ప్రేమను అందిద్దాం. మెల్లగా ఒకసారి చేతులు తీయండి, చేతులు తీయండి. వెరీ గుడ్. పేరెంట్స్ కూర్చోండి కుర్చీలో, పేరెంట్స్ కూర్చోండి, పేరెంట్స్ కూర్చోండి. పిల్లలు నిలబడాలా, అమ్మ నాన్నకి ఎదురు నిలబడండి, అమ్మ నాన్నకి ఎదురు నిలబడాలి. మాతృదేవో భవ, మాతృదేవో భవ. పిల్లలు నిలబడాలా. స్టూడెంట్స్ స్టాండప్ నిలబడండి, పిల్లలు నిలబడాలా. మాతృదేవో భవ, మాతృదేవో భవ. పిల్లలందరూ చెప్పాలి బిడ్డ, మాతృదేవో భవ, మాతృదేవో భవ. పిల్లలు నమస్కారం పెట్టుకోండి. మాతృదేవో భవ, మాతృదేవో భవ. పితృదేవో భవ. పితృదేవో భవ. పిల్లలు ఒక్కసారి బ్యాక్ టర్న్, బ్యాక్ టర్న్ బ్యాక్, బ్యాక్ తిరగండి, వెనక్కి తిరగండి, వెనక్కి తిరగండి. పిల్లలందరూ వెనక్కి తిరగాల. అమ్మ నాన్న వైపు వీపు చేయాలి బిడ్డ. వెనక్కి తిరగండి, కొద్ది వెనక్కి తిరగండి, ఇంకా తిరగండి. ప్లేస్ లేదు కదా. అమ్మ నాన్న వాళ్ళు కూర్చోండి,
కూర్చోండి, కూర్చోండి. అమ్మ వాళ్ళు కూర్చోాలా, నాన్న వాళ్ళు కూర్చోాలా? కూర్చోండి. అమ్మయ్యా, ఎంత బాగుందో ఈ దృశ్యం చూస్తుంటే. నిజంగా స్వర్గం అనేది ఎక్కడుందో తెలియదు, కానీ భూతల స్వర్గం అంటారు, అలా ఉంది తల్లి బిడ్డల ప్రేమ. ఇది కరువైపోతుంది రాను రాను చూస్తుంటే, ఇది కరువైపోతుంది. ఈ స్థితిని అందజేయాలి పిల్లలకు. మనం టైం ఇవ్వట్లే, ఎవరి టైం వారే, ఎవరు బిజీ వారే. కాబట్టి ఇలా వారానికి ఒక్కరోజు 15 రోజులకు ఒకసారి బిడ్డలను దగ్గర తీసుకొని కూర్చోబెట్టుకొని, అమ్మ ఎలా ఉన్నావురా ఏంటి అని అడిగితే ఆ ప్రేమంతా చెప్తారు వాళ్ళు, బాధలు చెప్తారు, ఆ పంచుకోండి, షేర్ చేసుకోవాలా. వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా చక్కటి అవకాశం. వారానికి ఒక్కరోజు ఒక్కసారి ఇలా చేస్తామని పేరెంట్స్ ఎంతమంది అనుకుంటున్నారు? చేయొద్దండి. నా బిడ్డని ఇలా దగ్గరికి తీసుకుంటాను ప్రేమగానే ఎంతమంది కనిపిస్తుంది? చేయొద్దండి ఒకసారి. వారానికి ఒక్కరోజు నాన్న, ఒక్క 10 నిమిషాలు దించండి ఒకసారి. వెరీ గుడ్. టైం ఇస్తానన్నారు బెట్ట. ఒకసారి అమ్మ నాన్న చప్పట్లు కొట్టండి, పిల్లలు పెట్టాలి చప్పట్లు. రైట్. స్టూడెంట్స్ సార్ చేయొద్దండి, స్టూడెంట్స్ చేయొద్దండి ఒకసారి. కూర్చోండి, కింద కూర్చోండి, కింద కూర్చోండి. నా వైపు తిరగండి, నా వైపు. టర్న్ దిస్ సైడ్, కింద కూర్చోాలి. కింద కూర్చోండి, ఇటువైపు తిరగండి. టర్న్ దిస్ సైడ్. ఒకసారి చేయి చాపండి. రైజ్ యువర్ హ్యాండ్. చేయి ముందుకు పెట్టాలి బెట్ట, చేయి ముందుకు పెట్టాలా. కళ్ళు మూసుకోండి. విద్యార్థులందరూ నేను చెప్పినట్టు చెప్పాలా. విద్యార్థులందరూ చేయి చాపండి. అక్కడున్న వాళ్ళు కూడా చేయి చాపాలి బెట్ట. ఇలా ఒక ఓత్ తీసుకుంటున్నాం మనం. నేను అందరు కళ్ళు మూసుకోవాలా ప్లీజ్. పేరెంట్స్ మాట్లాడొద్దు నాన్న, పేరెంట్స్ శ్రద్ధగా వినండి. పిల్లలు ఒక మాట తీసుకుంటున్నారు. నేను నా జీవితాంతం వరకు మిమ్మలను ప్రేమగా బాధ్యతగా చూసుకుంటానని ఆత్మసాక్షిగా మాట ఇస్తున్నాను. అమ్మా నాన్నలారా, నేను తెలియక ఏమైనా పొరపాట్లు చేసినట్టుంటే నన్ను క్షమించండి. ఇక నుండి ఎట్టి పరిస్థితిలో పొరపాటు చేయనని, మీ మనసు బాధపడేటట్లు ఏ పని చేయనని ఆత్మసాక్షిగా మాట తీసుకుంటాను. అమ్మా నాన్నలారా, నా జీవితాంతం వరకు మిమ్మలను బాధ్యతగా చూసుకుంటానని, ఎట్టి పరిస్థితిలో వృద్ధాశ్రమానికి పంపనని ఆత్మసాక్షిగా మాట ఇస్తున్నాను. ఒక్కసారి పెద్దవాళ్ళు చెప్పలు కొట్టండి పిల్లలకు. గొప్ప మాట తీసుకున్నారు వాళ్ళు, గొప్ప మాట తీసుకున్నారు. వెరీ గుడ్. పెద్దవాళ్ళు అందరు మీరు చాపండి, ఒకసారి చేయి చాపండి. మన బాధ్యత కూడా ఉంది. ఎందుకంటే మనం చూసి పిల్లలు నేర్చుకుంటామని చెప్పుకున్నాం కదా. మనం చెప్పింది చేయరు, మనం చేసింది చేస్తూ ఉంటాం. కాబట్టి మనం కూడా మన ఇంట్లో ఉన్న పెద్దలను ప్రేమగా చూసుకుందాం. ఒకసారి మాట తీసుకుందామా? మేము కూడా మా ఇంట్లో ఉన్న అమ్మా నాన్నలను, అత్తా మామలను, పెద్దవాళ్ళందరినీ ప్రేమగా బాధ్యతగా గౌరవంగా చూసుకుంటామని, ఎట్టి పరిస్థితిలో వృద్ధాశ్రమానికి పంపమని ఆత్మసాక్షిగా మాట ఇస్తున్నాము. పిల్లలు ఒకసారి అమ్మ నాన్న చప్పట్లు కొట్టరు, గట్టి కొట్టరు చప్పట్లు. వెరీ గుడ్, వెరీ గుడ్. స్టాప్, స్టాప్. పిల్లలు మరి అమ్మని పిలవాలా, మమ్మీ అని పిలవాలా? నాన్న అని పిలవాలా, డాడీ అని పిలవాలా? మరి మమ్మీ అంటే ఏంటి? గట్టి చెప్పండి. మమ్మీ అంటే ఏంటి? దయ్యం కదా. మరి ఇప్పుడు పూజ చేసింది అమ్మకా దయ్యానికా? కాబట్టి అమ్మానే పిలుద్దాం. చేయి చెప్పండి పిల్లలు, పిల్లలు చేయి చెప్పండి. ఒక మాట తీసుకుందాం. నేను ఈరోజు నుండి మా అమ్మా నాన్నలను ప్రేమగా భక్తిగా గౌరవంగా అమ్మా నాన్న అని పిలుస్తాము, మమ్మీ డాడీ అని పిలవము. హ్యాండ్స్ డౌన్. పెద్దవాళ్ళకు ఉంటుంది. మా అబ్బాయి ఇంగ్లీష్ మీడియం చదువుతున్నాడు, అమ్మ నాన్న చిచి మమ్మీ అంటే బాగుండదు అనిపిస్తుంది. కానీ చెప్పారు కదా మమ్మీ అంటే, కాబట్టి ఆ మమ్మీ కాదమ్మా, మనందరం దేవతలు. ఇందాక చెప్పుకున్న మాతృదేవోభవ పితృదేవోభవ, ఆ మాట పిలిపించుకుందాం. ఒకసారి పెద్దవాళ్ళు చేసి చెప్పండి, పెద్దవాళ్ళు చెప్పండి. మేము కూడా మా పిల్లలచే అమ్మా నాన్న అని పిలిపించుకుంటాము, మమ్మీ డాడీ అంటే పలకము. వెరీ గుడ్. దించండి. చాలా సంతోషం. ఎందుకంటే మన కల్చర్ కాపాడుకుందాం. అందరు చేసి చాపండి. ఇప్పుడు పెద్దలు పిల్లలు అందరూ చాపండి. మేము
ఈరోజు నుండి మన సనాతన భారతీయ సంస్కృతిని ఎల్లవేళలా కాపాడుతామని ఆత్మసాక్షిగా మాట తీసుకుంటున్నాము. జై గురుదేవ. మరి ఇంత మంచి అవకాశం ఇచ్చిన స్వామి పాదపద్మాలకు నమస్కారం. అలాగే ఇక్కడికి ఇచ్చేస్తే ఈరోజు చక్కగా పూజలో పాల్గొన్న మీకు అందరికీ ధన్యవాదాలు. అందరికీ హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు. ఎలా అనిపించింది పేరెంట్స్కి? బాగుందా? బాగున్న వాళ్ళు కుడి చేయొద్దండి, చాలా బాగుంటే ఎడమ చేయొద్దండి, ఇంకా నష్ట చప్పట్లు కొట్టండి. వేరు గుర్తించండి. ఒక్కరిద్దరు ఎవరైనా మాట్లాడడానికి రావచ్చమ్మా. ఎలా అనిపించింది, ఏమనిపించింది? మన పిల్లలు కూర్చోాలి బెట్ట. ఒక్కరిద్దరు పేరెంట్స్కి అవకాశం, పేరెంట్స్కి రండి. ఒక్కరిద్దరు మీ ఒపీనియన్ ఏమనిపించింది, ఎలా అనిపించింది? 2 మాటలు రండి. ఒక్క నిమిషం పేరు చెప్పండి, మీ బాబు పేరు చెప్పండి, ఏమనిపించింది? జై శ్రీరామకృష్ణ. అందరికీ నమస్కారం. నా పేరు మధుసూదన్, మా అబ్బాయి పేరు యువన్. తను 6వ తరగతి సంస్కార్ క్యాంప్లో ఉన్నారు. ఈ పూజ జరుగుతున్నప్పుడు మన సంస్కృతిలో భాగంగా మాత్రమే కాకుండా సైంటిఫిక్గా కూడా అనిపించింది నాకు. ఏ రకంగా అంటే, మనము ఓత్ తీసుకుంటున్నప్పుడు కానీ హగ్ చేసుకున్నప్పుడు కళ్ళు మూసుకొని ఆ భావాలకు గురైనప్పుడు ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ట్రాన్సాక్షన్ జరుగుతున్న ఫీలింగ్ అయితే కలిగింది. దాన్ని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలో నాకు తెలియదు సైంటిఫిక్గా. బట్ ప్రతి ప్రోగ్రాంలో, అంటే చేస్తున్న మనం ప్రతి యాక్షన్లో కూడా ఒక ఎనర్జీ ట్రాన్సాక్షన్ ఏదో జరుగుతుంది. సో ఆ ఎనర్జీ ట్రాన్సాక్షన్ జరగడం వల్ల బహుశా మన ఫీలింగ్స్లో మార్పు వచ్చి మనం జీవించే విధానంలో కూడా మార్పు వచ్చే అవకాశం బలంగా ఉంటుందేమో అని నాకు అనిపిస్తోంది. ఇది ఎక్కువ రోజులు మన మైండ్లో సస్టైన్ అవ్వడానికి ఈ ప్రక్రియ ఉపయోగపడుతుందని అనిపిస్తుంది. ఈ సంస్కృతిలో సైన్స్ కూడా మిక్స్ అయిందన్న విషయం మన పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పున్నారు. ఇప్పుడు అది ఇక్కడ ఆచరించే అవకాశాన్ని మనకు కల్పించినందుకు శ్రీ రామకృష్ణ పరమహంసకి, శ్రీ వివేకానంద స్వామికి, శ్రీ శారదామాతకి, అధ్యక్ష మహారాజ్కి అందరికీ పాదాభివందనాలు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, నా పేరు డాక్టర్ జె రాఘవేందర్ అండి. మా పాప పేరు శ్రీ తన్వి, 5th క్లాస్. ముందుగా అధ్యక్షుల వారు మహారాజు గారికి పాదాభివందనం తెలుపుతూ, ఇట్లాంటి కార్యక్రమము నేను మొదటిసారి అటెండ్ కావడం జరిగింది. తల్లిదండ్రులు అంటే ఈరోజు చాలామంది ఓల్డేజ్ హోమ్లో పెడుతున్నారు. ఈ సందర్భంలో పిల్లల కంటే తల్లిదండ్రులకి ఎక్కువ నాలెడ్జ్ వచ్చిందని నేను అనుకుంటున్నా. దయచేసి ఈ కార్యక్రమంతో మన హిందూ ధర్మాన్ని, మన తల్లిదండ్రుల్ని, మన పెద్దవాళ్ళని అందరినీ ఖచ్చితంగా గౌరవించుకుంటామని నేను మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలండి. నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రామకృష్ణ మఠ్కి ధన్యవాదాలు. ఇంత మంచి ప్రోగ్రామ్ని నేను ఫస్ట్ టైం మా బాబుని పంపించాను. సంస్కార్ ఆ పదంలోనే ఉందండి. ఇంతమంది పేరెంట్స్ని గ్యాదర్ చేయడము, కొలాబరేషన్ కానీ, ప్లానింగ్ కానీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ టు రామకృష్ణ మఠ్. ఒకటి ప్రతిజ్ఞ పేరెంట్స్ అందరూ తీసుకున్నా కూడా ఒక్క మాట నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఈ 14 రోజులది ఏదైతే నేర్చుకున్నామో, పిల్లలే కాదు మళ్ళీ తల్లిదండ్రులు కూడా ప్రతిరోజు వాళ్ళ దినచర్యలో ఎగ్జిక్యూట్ చేయాలని చెప్పేసి మరొక ప్రతిజ్ఞ అందరం బీయింగ్ ఏ పేరెంట్ తీసుకుందామండి. సో దట్ లైక్ రామకృష్ణ మఠ్ పెట్టిన ఈ ఎఫర్ట్ని బీయింగ్ ఏ పేరెంట్ లెట్ us ఎగ్జిక్యూట్ దస్ త్రూ అవుట్ ద ఇయర్, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కలిసే వరకు. ఓకేనా? థ్యాంక్ యూ రామకృష్ణ మఠ్ వన్స్ అగైన్. బీయింగ్ ఏ పేరెంట్ వీఆర్ వెరీ వెరీ హ్యాపీ సార్. నమస్కారం అందరికీ. నా పేరు సుప్రియ. మా బాబు శ్రేయస్ 6th క్లాస్. సో నేను ఇక్కడ జాయిన్ చేశాను వాడికి సమ్మర్ క్యాంప్ సంస్కార్ అనే దాంట్లో. సో చాలా నేర్చుకున్నాను. అండ్ ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఫస్ట్ టైం ఐ హ్యావ్ అటెండెడ్. సో చాలా హ్యాపీగా ఉంది.
సో దీనివల్ల చాలామంది పేరెంట్స్ చాలా బాగా నేర్చుకుంటారని నేను ఆశిస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. Shri Gurubhyo Namaha. Namaha Sarvebhyaha. Myself Bhavani Tripura. I am Assistant Professor of Sanskrit from Badruka College of Commerce and Arts. My humble pranams to Swami Bodhamayananda ji. I thank you Swamiji for organizing such a wonderful event. It is said in our scriptures, Dharmo Rakshati Rakshitaha. If we protect Dharma, Dharma protects us. So this is a divine and great opportunity for each one of us to know about our Dharma, righteousness, and protect it and follow it, and also forward it to our future generations so that they will also follow it. Once again, I thank one and all for organizing such a wonderful event. All the best to each one of you. Thank you. అందరికీ నమస్కారం అండి. నా పేరు మల్లిక అండి. నేను హార్టికల్చరిస్ట్గా డిఆర్డిఓలో జాబ్ చేస్తున్నాను. నేల మీద, పుట్టిన భూమి మీద, దేశం మీద, తల్లిదండ్రుల మీద గౌరవం, భక్తి లేనప్పుడు మన పిల్లలు ఎంత గొప్ప స్థానానికి చేరుకున్నా కూడా అది చాలా వృధా అండి. నేనేమనుకున్నానంటే కెరియర్ మీద, చదువు మీద ఫోకస్ ఉన్నప్పటికీ కూడా దేశం మీద, భూమి మీద, పెద్దల పట్ల గౌరవం ఇవన్నీ పిల్లలకు లభించాలని చెప్పి నేను ఎప్పుడు అనుకునేదాన్ని. కానీ దానికి ఈ బిజీ షెడ్యూల్ ఇవన్నీ ఉండటం మూలంగా కొంతవరకు మనం నేర్పించినప్పటికీ కూడా ఇలాంటి అవకాశం మనకు దొరకడం అది మన అదృష్టం అండి. రామకృష్ణ మఠం వారికి చాలా కృతజ్ఞతను నేను ఎప్పుడు జీవితాంతం కలిగి ఉంటాను. ఇలాగే నేను కొంతమందికి పలానా చోటుకు వెళ్ళండి, మీరు మీ పిల్లలకు ఇలాంటి గౌరవాల్ని, తర్వాత పిల్లలకు దేశం పట్ల ముఖ్యంగా తల్లిదండ్రుల పట్ల ఇంట గెలిచి రచ్చ గెలిచారండి. ఎప్పుడు కూడా తల్లిదండ్రులను గౌరవించిన వాళ్ళే దేశాన్ని గౌరవించగలుగుతారు. చాలా సంతోషం అండి. నేను మాత్రం దీనికి ఎప్పుడు రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ అండి. రామకృష్ణ మఠంలో ప్రస్తుతం ఉన్న అందరికీ నా నమస్కారం అండి. ఇక్కడున్న అందరూ కూడా ఇప్పుడు జరుగుతున్న సంస్కార్ ప్రోగ్రాంలో భాగంగా తల్లిదండ్రులుగా ఎంతో అద్వితీయమైన అనుభూతిని పొందారు. ఈ అనుభూతిని పొందుతూ ఎవరి కళ్ళల్లో నీళ్లు రాలేవండి. మా పిల్లల్లో అమ్మా నాన్న అనే పదాలతో పాటు గురువే దైవం అన్న ఈ భావన ఇక్కడికి వచ్చిన తర్వాత నా 4వ తరగతిలో చదువుతున్న మా బాబులో చూశాను. అది చాలా అంతకుముందు గురు గోవింద్ దోవు ఖడే కాకే లాగో పాయ్, గురు గోవింద్ దోవు ఖడే కాకే లాగో పాయ్, బలిహారి గురు ఆప్నే గోవింద్ దియో బతాయ్. గురు మహత్వాన్ని ప్రకటిస్తున్నప్పుడు వాళ్ళకు అర్థం కాలేదు. కానీ అది నిజంగా ఈ రామకృష్ణ మఠంలోకి వచ్చిన తర్వాత 11 రోజులు వీళ్ళు పడ్డ శ్రమలో ఆ గురు అనే పదానికి నిజమైన అర్థం అనేది తెలిసింది. చాలా థ్యాంక్స్ అండి. ధన్యవాదాలు. ఓకేనమ్మా, ఒకసారి సైలెన్స్ కూర్చోండి. అందరు కూర్చోండి ప్లీజ్ అందరు కూర్చోండి అమ్మా, మాట్లాడద్దు. ఒక్క నిమిషం స్వామీజీ మాట్లాడతారు. ప్లీజ్ అమ్మా. ఆల్ లౌడ్లీ, గట్టిగా. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయా, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఈ రోజుకి ఈ మహాయజ్ఞం ద్వారా మీ పిల్లలకి సమ్మర్ క్యాంప్ ఖతం. మళ్ళీ పునఃప్రారంభం జూన్ లాస్ట్ వీక్లో. సమ్మర్ క్యాంప్ కాదు, అది ఇయర్ లాంగ్ క్యాంప్. ఇది క్రాష్ కోర్స్, ఇది ట్రైలర్ మాత్రమే, రుచి మాత్రమే. తరువాత 7 నెలలు వచ్చే అవకాశం మీ పిల్లలకు ఉంటుంది, మీకు ఉంటుంది.
Every Sunday for 30 Sundays you can come, children can come. That admission details etc. we will announce in the month of June. రేపు నుంచి 8, 9, 10వ తరగతి హై స్కూల్ పిల్లలకి ప్రారంభం. మీరేమో పడుకుంటారు, మేమేమో ఇక్కడ శివరాత్రి చేస్తూ ఉంటాం. ఇక్కడ ఎలాగా, ఏమిటి, ఎందుకు, ఎప్పుడు, ఎవరు ఏమి చేయాలి అనే ఒక మహాయజ్ఞంలో మునిగి ఉన్నాం గత 1 నెల నుండి. ఈ బాధ్యత, ఈ ఒక కర్తవ్యం మీరు భుజస్కంధాలు తీసుకొని వాళ్ళకి శిక్షణ ఇస్తూ ఉండాలి. మేము ఇచ్చింది చాలదు, ఇంకా రిఫైన్ అవ్వాలి, రీసైకిల్ అవ్వాలి, ప్యూరిఫై అవ్వాలి. అప్పుడే వాళ్ళ స్కూల్ లైఫ్ అనేది చక్కగా ఉంటుంది. లేకపోతే ఇది వెనకాలకు వెళుతుంది, వాళ్ళ స్కూల్ సంస్కారం ముందుకు వస్తుంది. యూ హ్యావ్ టు బి వెరీ వెరీ అలర్ట్. క్షురస్య ద్వారా నిశితా దురత్యయ. జీవితం అనేది పొదునమైన కత్తి మీద నడుస్తున్నట్లుంది ఈ కాలం. ఎవరు ఏం చేస్తారో తెలియదు. అలాంటి ఒక పరిస్థితుల్లో చంద్రయాన్, మంగళయాన్ ఒకవైపు, ఎల్ఓసి దగ్గర యుద్ధం ఒకవైపు, మన మనస్సులో యుద్ధం కూడా జరుగుతూ ఉంది. అబద్ధం చెప్పాలా, నిజం చెప్పాలా? పేపర్లో చూస్తూ ఉంటాం, 5,000 కోసం, 60,000 కోసం లంచం తీసుకొని ఒక ఏసీ, ఒక పోలీస్ కానిస్టేబుల్, ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆఫీసరు పిల్లలకు ముందు అవమానం పడి ఉంటాడు. సో ఇట్స్ అ బిగ్ రీసైక్లింగ్ ప్రాసెస్. రామకృష్ణ మఠం అనేది వివేకానంద మాటల్లో ప్యూరిటీ డ్రిల్లింగ్ మెషిన్ అన్నారు. రా ప్రోడక్ట్స్ విల్ కమ్, డైమండ్స్ విల్ గో అవుట్ ఇన్ టు ద సొసైటీ. అది మా సేవ. మేము సమాజాన్ని మార్చడానికి వెళ్ళటంలే, సమాజ సేవ చేస్తున్నాం. న్యాచురల్గా అది వృద్ధి పొందుతుంది. ఇట్స్ ఎ న్యాచురల్ గ్రోత్, నాట్ బై మ్యాజిక్, నాట్ బై మిరాకిల్స్, బట్ బై ఇంటెన్స్ వర్క్. కర్మయోగ, భక్తి యోగ, రాజయోగ, జ్ఞానయోగ ఆచరిస్తూ సమాజానికి నలుమూలలు ఇది చేస్తున్నాం. సో దిస్ వండర్ఫుల్ అట్మాస్ఫియర్ ఫార్ దిస్ యంగ్ చిల్డ్రన్ విల్ ఎండ్ టుడే. లెట్ దెమ్ రిలాక్స్ ఎ లిటిల్, దెన్ కమ్ బ్యాక్ ఆన్ 24th, 24వ తారీఖు మీకు ఆహ్వానం, పిల్లలకి ఆహ్వానం. కంక్లూడింగ్ ఫంక్షన్ ఆఫ్ ది ఎంటైర్ సమ్మర్ క్యాంప్. ఒక నెలలో ఈ రేపు వచ్చే బ్యాచ్, మీ బ్యాచ్కు వాళ్ళందరికీ ఒక సామూహిక సమష్టి యజ్ఞం. 24th May 9 o'clock to 12 o'clock. దయచేసి అందరు రండి. అప్పుడు కల్చరల్ ప్రోగ్రామ్స్, సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూషన్, అవార్డ్స్ ఎట్సెట్రా ఉంటాయి. రేపు నుంచి మాకు మళ్ళీ కార్యక్రమం ఉంది కాబట్టి వీఆర్ నాట్ డూయింగ్, ఓన్లీ ఈ డివిజన్ చేసి మాకు అనుకూలంగా స్పేస్ మేనేజ్మెంట్ చేసుకుంటున్నాం. ఆల్ రైట్, మీరు కూడా వారానికి ఒక్కసారి వచ్చే ప్రయత్నం చేయండి. రామకృష్ణ పరమహంస, శారద, వివేకానంద, ఇతర శిష్యులు ఎవరెవరు ఫోటోలు ఇక్కడ చూస్తున్నారో వాళ్ళ వల్ల మేము ఇక్కడ రామకృష్ణ మఠంలో యావత్ భారతదేశంలో కార్యక్రమాలు జరుగుతున్నాయి. 16 శిష్యులు శ్రీరామకృష్ణులకి. వాళ్ళ ప్రముఖులు వివేకానంద, తర్వాత బ్రహ్మానంద, శివానంద, ఇప్పుడు 17వ ప్రెసిడెంట్. ఆయన రేపు జూలై 5వ తారీఖు వస్తున్నారు. సంఘ అధ్యక్షులు కలకత్తా నుంచి వస్తున్నారు మంత్రదీక్ష ఇవ్వడానికి, హైదరాబాద్ భక్తులకి, తెలంగాణ భక్తులకి ఆశీర్వాదం చేయడానికి. సదవకాశం. మీరు కలకత్తాకు వెళ్తారో లేదో తెలియదు, బేలూరు మఠంకి వెళ్తారో లేదో తెలియదు, బట్ వాళ్ళే గురువులే. ఆయన వయస్సు ఎంత తెలుసా? 97 సంవత్సరాల యువకుడు. మా సంఘ గురువు 97th year. హీఈస్ ట్రావెలింగ్ ఆల్ ఓవర్ ది కంట్రీ. నౌ హీఈస్ ఇన్ డార్జిలింగ్. హీ విల్ కమ్ టు బెళగాం. బెళగాం నుంచి జూలైలో హైదరాబాద్, తర్వాత తంజావూర్, తర్వాత పుణే. డిసెంబర్ వరకు ఆయన కార్యక్రమాలు ఉన్నాయి. 97 సంవత్సరాలకి బయట ఎవరు పనిచేయలేరు. పళ్ళు రాలిపోతాయి, కళ్ళు కనబడం. ఎంత సాష్టాంగ నమస్కారం చేస్తారు. యూ షుడ్ సీ దట్ మ్యాన్స్ స్పిరిచువల్ స్ట్రెంగ్త్. మేమే కొన్నిసార్లు కాళ్ళు నొప్పి, బ్యాక్ పక్కని సగం నమస్కారం చేస్తాం. హీ డజంట్ వాంట్ దట్, వాంట్స్ ఫుల్ సాష్టాంగ నమస్కారం టు శ్రీరామకృష్ణ. ఆశ్చర్యమవుతుంది ఆ ఏజ్కి ఉన్న ఆధ్యాత్మిక శక్తి. ఆయన వస్తున్నారు, 4 రోజులు ఇక్కడ ఉంటారు హైదరాబాద్లో. ఆల్ ఆఫ్ యూ కెన్ కమ్, హ్యావ్ హిస్ దర్శన్, టేక్ హిస్ బ్లెస్సింగ్స్ అండ్ లీడ్ ఎ వండర్ఫుల్ లైఫ్. సో బాగా చదువుతూ ఉండండి, మీరు చదివించండి. మేము చేసిన ప్రయోగం, ఒక ఎక్స్పెరిమెంట్కి మీరు దానికి స్తంభాలు కట్టాలి. పేరెంట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ నాయకుడు చూసినా వాళ్ళ పేరెంట్స్ గురించే చెప్తూ ఉంటారు. చైతన్య మహాపురు సమయం నుండి వివేకానంద సమయం వరకు, ఇప్పుడు అబ్దుల్ కలాం వరకు మదర్ ఫాదర్, మదర్ ఫాదర్, మదర్ ఫాదర్. సో నేషన్ స్టాండ్స్ ఆన్ మదర్హుడ్ అండ్ ఫాదర్హుడ్. బాదర్హుడ్ అవ్వకూడదు. ఇట్ షుడ్ బికమ్ బ్రదర్హుడ్. ఓకే, యూఆర్ ఆల్ వెల్కమ్ ఫర్ ఆల్ యాక్టివిటీస్. సండే క్లాసెస్, ఫెస్టివల్ క్యాలెండర్ తీసుకోండి వెళ్ళేటప్పుడు. జరిగే నెక్స్ట్ ఏప్రిల్ వరకు ఉన్న కార్యక్రమాన్ని ఉంటాయి. ఇట్ యాడ్స్ టు యువర్ పీస్ అండ్ జాయ్ అండ్ స్ట్రెంగ్త్. రామకృష్ణ, శారదా, వివేకానంద
మీకు, మీ కుటుంబానికి, మీకు, మీ బంధుమిత్రులందరికీను ఆరోగ్యం, శక్తి, శాంతి, భక్తి ప్రాప్తిరస్తు అని ప్రార్థన చేస్తాం. చక్కగా ఆనందంగా ఉండండి, సమాజ సేవ చేస్తూ ఉండండి. మీలో ఎవరికైనా టీచర్స్ ఉన్నారు, ప్రొఫెసర్స్ ఉన్నారు, కొంతమంది పోలీసు వాళ్ళు ఉన్నారు, మాకు తెలియదు ఎవరో, ఎవరి బ్యాక్గ్రౌండ్ మాకు తెలియదు, పిల్లల బ్యాక్గ్రౌండ్ మాకు తెలుసు. ఒక అద్భుతమైన సేవా కార్యక్రమం చేపట్టాం గత నెల నుండి. సిల్వర్ జూబ్లీ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ సంస్థ 25th ఇయర్ అర్బన్ యూత్ టు రూరల్ యూత్ అనే కార్యక్రమం ఏర్పాటు చేశాం. హోల్ తెలంగాణ వీ విల్ గో దేర్ టు ఆల్ డిస్ట్రిక్ట్స్, టు ఆల్ విలేజెస్ మ్యాక్సిమం విత్ ది హెల్ప్ ఆఫ్ ది డిఈఓస్. అక్కడ హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, యోగా, వాల్యూస్, కెరియర్ డెవలప్మెంట్, స్ట్రెస్ మేనేజ్మెంట్, డి అడిక్షన్, అవన్నీ గ్రామాల్లోకి వెళ్ళాలి. బిగ్ గ్యాప్ ఉంది. వాళ్ళు ఇక్కడికి వచ్చి మళ్ళీ చెడిపోతారు, దారి లేదు వాళ్ళకి. అమీర్పేట అంతా చెడ్డ అలవాట్లో మునిగిపోయారు వాళ్ళు. సో వీ హ్యావ్ టు బి వెరీ సర్వీస్ మైండెడ్. వారానికి ఒక్కసారి వెళ్తున్నాం. ఇప్పుడు నిన్న వెళ్ళేసి వచ్చారు రత్నాపూర్ గ్రామానికి, నర్సాపూర్ మండల్. ఈవినింగ్ 3కి వెళ్ళి నైట్ 10కి వచ్చారు. నెక్స్ట్ వీక్ వెళ్తారు. సో అక్కడ పిల్లల్ని జాగృతం చేయాలి, ఈ కార్యక్రమాలు అక్కడ చేయాలి. సో దోస్ హు ఆర్ ఇంట్రెస్టెడ్ పేరెంట్స్ టు డూ సమ్ సేవా, వాలంటరీ సర్వీస్ బేస్డ్ ఆన్ యువర్ బ్యాక్గ్రౌండ్ క్వాలిఫికేషన్. You may be a teacher, you may be a doctor, you may be a police officer, you may be a bank officer, తెలీదు. You can come and meet us. దానికి టీం ఉంది, వేణు అని ఉన్నారు, మాధవ్యమ్మ అంతా ఉన్నారు. You can give your names, we'll call for a meeting, give you your responsibility. వెహికల్ అరేంజ్మెంట్ అంతా మాదే, వెళ్ళడం సేవ చేయడం మీది. దాని పేరు అమృత సేతు, బ్రిడ్జ్ టు ఇమ్మార్టాలిటీ బిట్వీన్ అర్బన్ యూత్ అండ్ రూరల్ యూత్. దిస్ ఈజ్ అవర్ కాంట్రిబ్యూషన్ టు తెలంగాణ. అది కూడా జరుగుతుంది. దాని విషయాలన్నీ మీతో వాట్సాప్ చేస్తాం, ఈమెయిల్లో పంపిస్తాం. మీరు వచ్చి కాంట్రిబ్యూట్ చేయండి, మీ పిల్లలకు పార్టిసిపేట్ చేయండి. ఓకే. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. యథాగ్నేర్దాహికా శక్తి రామకృష్ణే స్థితా హ్యా. సర్వవిద్యాస్వరూపాం తాం శారదాం ప్రణమామ్యహం. నమః శ్రీయతిరాజాయ వివేకానందసూరయే సచ్చిత్సుఖస్వరూపాయ స్వామినే తాపహారిణే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు. జై భగవాన్ శ్రీరామకృష్ణ దేవకి జై. శ్రీ శారదా మాయి की जय. स्वामी विवेकानंद महाराज की